అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనము నుంచి 16వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు. మరనాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరల 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాఠంలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. చదవబడిన వాక్య భాగంలో నుంచి కొద్ది సమయం నీ మాటలు వినాలని ఆశిస్తుండగా ఆయన మీరే నీ వాక్యములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడే దేవుడవు, నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. మీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనుము. ప్రభువా, వచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో నడిపించుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. మరునాడు వారు అని చదువుతాం. ఎవరు వారు? ఎవరంటే మనం పోయిన వారం చెప్పుకున్నాం. కొర్నేలికి దేవుని దూత ప్రత్యక్షమై యొప్పేకు మనుషులను పంపించి పేతురుని ఏం చేయమన్నాడు? పిలిపించుకోమని చెప్పినాడు. దేవదూత వెళ్ళిన వెంటనే కొర్నేలు ఏం చేశాడు? 3 మనుషులను పంపించినాడు. ఎంతమందిని? 3 మనుషులు. 19వ వచనం చూడండి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు. ఎంతమంది వెళ్ళారు? 3 మనుషులు. 7వ వచనం కూడా చూడండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు. తర్వాత తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకునే వారిలో భక్తిపరుడగు ఒక సైనికుడు. ఇద్దరు ఒకడు. ఎంత? 3. అది 3 మనుషుల్ని కొర్నేలు పంపించినాడు. ఎవరి కోసం? పేతురు కోసం. యొప్పేలో ఉండే పేతురుని పిలిపించుకోవడానికి 3 మనుషులను కొర్నేలు పంపించినాడు.
వారు మరునాడు వరకు ప్రయాణం చేసినారు. మరునాడు వారు ప్రయాణమై పట్టణానికి ఏమైనారు? సమీపించారు. ఏ పట్టణం? యొప్పే పట్టణం. పేతురు ఉండే యొప్పే పట్టణము సమీపించినప్పుడు అప్పటికి ఎంత టైం అయిందంట? పగలు ఇంచుమించు 12 గంటలు అయింది. ఆ టైంలో పేతురు ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కాడు? మిద్దె మీదకి ఎక్కాడు. వాస్తవంగా 12 గంటలకు ఏం చేయాలి? మంచి ఈ కాలం అయితే మంచి ఎండాకాలం కదా, ఉదయాన్నే బయటికి వెళ్ళి పనులు చూసుకొని 12కి ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోయే మధ్యాహ్నం ఒకవేళ నిద్ర రాకపోయినా ఇంట్లో ఉండే టైం అది. మధ్యాహ్నం అనేది మంచి ఎండ ఉండే సమయం. అయితే పేతురు ఆ సమయంలో ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కాడంటే మిద్దె మీదకి ఎక్కాను. బైబిల్లో మిద్దె మీద జరిగిన కార్యాలు కొన్ని మనకు కనబడతాయి. లేక మిద్దె అనే అనుభవం అనేది మనకు కొన్ని ఆత్మీయమైన సంగతులు నేర్పిస్తుంది. బైబిల్లో మిద్దె మీద జరిగిన కార్యాలు కొన్ని మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి, రాహాబ్ అనే ఈమె ఎక్కడికి ఎక్కిందండి? మిద్దె మీదకి ఎక్కింది. మిద్దె మీద ఎవరున్నారు? 2 వేగుల వారు ఉన్నారు. వారిని జన్మలో ఏం చేసింది? దాచిపెట్టింది. ఇప్పుడు వారి యొద్దకు వచ్చి వారితో ఇట్లా నేను ఏమన్నారు అనేది చాలా విషయాలు ఉన్నాయి. మనకు అవసరమైన మాటలు చూడండి. 12-13 వచనాలు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన హానువాలుని ఇచ్చి నా తండ్రియో నా తల్లియో నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతికనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చెయ్యుడనెను. ఇది ఎక్కడ జరుగుతుంది? మిద్దె మీద. అది గుర్తుపెట్టుకోండి. రాహాబ్ అనే వేశ్య మిద్దె మీద వేగుల వారిని దాచిపెట్టి తర్వాత వాళ్ళని వెతకడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. నేను మీకేం చేశాను? ఉపకారం చేశాను, మిమ్మల్ని రక్షించాను. కాబట్టి మీరు మా దేశం మీదకి వచ్చినప్పుడు మీరు కూడా మాకేం చేయాలి? ఉపకారం చేయాలి. ఏం చేయాలి? 13వ వచనములు అంటది, నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు నాకు కలిగిన వారందరూ బ్రతకనిచ్చి వారిని మీరేం చేయాలి? రక్షించాలి. అట్లా రక్షిస్తాము అని నాతో ఏం చేయండి? దేవుని పేరట ప్రమాణము చేయమని అడుగుతుంది. వాళ్ళు చేశారా లేదా? కింద మనం చదివితే ప్రమాణం చేశారు. కాబట్టి మేము వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలంటే నీ ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టుకో గుర్తుగా. మాకేం తెలుసు? వచ్చిన సైనికులకు అందరికీ తెలియదు కదా ఈ ఇల్లు. వీళ్ళంటే వచ్చారు కాబట్టి తెలుసు. కనుక నీ ఇంటి వారందరినీ ఇంట్లో ప్రవేశించమని చెప్పి తలుపులు వేసుకొని ఇంటి కిటికీకి ఏం కట్టుకోవాలి? దారం కట్టుకో. ఆ తర్వాత మేము నిన్ను రక్షిస్తామని వాళ్ళు ప్రమాణం చేశారు. ఇప్పుడు మిద్దె మీద ఏం జరిగిందంటారు? ఇప్పుడు దాకా చదువుకున్నాం, అదే రక్షణ కార్యం జరిగింది. మొట్టమొదటిగా మిద్దె అనేది మనకేం నేర్పిస్తుంది అంటే రక్షణను గురించి మాట్లాడుతుంది. రాహాబ్ అనే వేశ్య వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందడానికి ప్రమాణం మిద్దె మీదనే తీసుకుంది. మిద్దె అనేది రక్షణ అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. యెరికో పట్టణాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. ఎందుకు? యెరికో శపించబడింది. యెరికోలో ఉన్న మనుషులందరూ చెడిపోయినారు. అందుకే దేవుడు ఏం చేయబోతున్నాడంటే
ఎరుకో కోటగోడలను కూల్చి ఎరుకోను నాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలకు దాన్ని అప్పగించబోతున్నాడు. అలాగే లోకం ఏమైపోయింది? చెడిపోయింది, పాపముతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఏముంది? పాపం ఉంది. ఎరుకోను దేవుడు నాశనం చేసినట్లే ఈ లోకాన్ని దేవుడు ఒక దినాన్ని ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. అయితే ఎరుకోలో ఉండే రాహాబు కుటుంబం రక్షించబడినట్లే నీవు నేను మనమందరం ఏం కావాలి? రక్షించబడాలి. ఆనాడు రక్షించబడడానికి ఏం కట్టుకుంది? ఎర్రని దారం కట్టుకుంది. ఇప్పుడు ఎర్ర దారాలు కట్టుకుంటే కాదు రక్షణ. చాలామంది ఏం చేస్తున్నారు? దారాలు కట్టుకుంటున్నారు. కాబట్టి ఏ దారం మళ్ళీ రక్షించదు, గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధనలో మనం రక్షించువాడు ఎవరండి? యేసుక్రీస్తే. ఒకసారి ఒక ఆమెకు బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి నేను వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయమంటే సరే అని ప్రార్థన చేస్తుంటే అన్న మీద చేపెట్టి ప్రార్థన చేయమనింది. సరే, ఆమె పెద్ద మనిషి అన్నమాట. సరే అని చేయబట్టుకున్నారు. భుజం దగ్గర చేయబట్టుకుంటే ఒక తాడు తగులుతుంది. ఎక్కడ? భుజం అంటే తెలుసు, ఇక్కడ పట్టుకునేసరికి ఏం తగులుతుంది? ఇక్కడ దాకా జాకెట్ ఉంది, లోపల ఉంది. అది కట్టుకుంది. మళ్ళీ నన్ను ఏం చేయమంటుంది? ప్రార్థన చేయి. అందుకే గుర్తుపెట్టుకోండి, అవి కట్టుకుంటే ఇంకా ప్రార్థన ఎందుకు? ప్రియులారా, మనల్ని రక్షించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపములో ఉన్న మనలను నాశనమైపోయి లోకముతో పాటు మనం నశించిపోకుండా రక్షించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు, కల్వరి శిలువలో మన పాప శిక్షను భరించి రక్తము కార్చిన దేవుడు ఆయన. ఆ ప్రేమ కలిగిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేయబడతాం? రక్షించబడతాం. ఈ లోకములో మానవుడు రక్షణ పొందడానికి వేరే మార్గమే లేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం. అందుకే పేతురు అపోస్తుల కార్యములు 4:12 అంటాడు, ఏ నామమున ఏమి లేదు? రక్షణ లేదు. ఈ నామములోనే ఏముంది? రక్షణ. యేసుక్రీస్తు నామములోనే రక్షణ. కాబట్టి చేరువచ్చిన వారు ఇంకెవరైనా ఏందన్నా మందిరానికి వస్తుంటే రక్షణ లేదంటా ఉంటారేమో. మందిరానికి వస్తూ కూడా రక్షణ లేని వాళ్ళు ఉంటారని బైబిల్ చెప్తుంది, నేను కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన రక్షించబడ్డారు అనడానికి మందిరానికి రావడం ఒక గుర్తు కాదు. మందిరానికి రావడం ఏంటండి? బైబిల్ బోధించినా కూడా రక్షణ లేకపోవచ్చు. నిజమేనా? బైబిల్ యేసుప్రభు చెప్పినాడు ఆ మాటలు. ప్రభువా ప్రభువా అంటారంట, ప్రభువుని గురించి ప్రకటిస్తారంట, ప్రభు పేరట అద్భుతాలు చేస్తారంట. ఒక దినాన్ని యేసుప్రభు మీరెవరో నాకు ఇంకంటే అర్థం ఏంటి? ప్రభువు గురించి బోధించినా కూడా ఏమి లేకపోవచ్చు, రక్షణ లేకపోవచ్చు. ప్రియులారా, అందుకే భక్ష్య గారు ఏమన్నారంటే ఆ దినాల్లోనే అన్నాడు. ఏమని? ఆ దినాల్లో కంప్యూటర్లో చూడండి, మనము ఒక అంశం కొడితే ఏమైంది? బైబిల్ దానికి సంబంధించిన విషయాలన్నీ వచ్చేస్తాయి. కంప్యూటర్ మనకేమిస్తుంది? బైబిల్లో ఒక అంశాన్ని గురించిన విషయాలన్నీ మనకు అందిస్తుంది. మరి కంప్యూటర్కి మారు మనసు ఉందా? అదే భక్ష్య గారు అన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనిషి నీకు బైబిల్ గురించి అంతా చెప్పినా ఒకవేళ ఆ వ్యక్తికి మారు మనసు రక్షణ లేకపోవచ్చు. మారు మనసు రక్షణ పొందాడు అనే దానికి గుర్తు ఏంటంటే ఏముంటుందండి? మారు మనసుకు తగిన క్రియలు కనపడతాయి. క్రియలు లేవు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి లోబడి ఒక వ్యక్తి జీవించడం లేదు అంటే ఆ వ్యక్తి మారు మనసు రక్షణ పొందలేదు అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ రోజైనా యేసు ప్రభువుని నమ్మి ఏం పొందాలి? రక్షణ పొందాలి. లేకపోతే ఎరుకో పట్టణము నాశనమైనట్టే. ఈ లోకమంతా ఒక దినం ఏం కాబోతుంది? అగ్ని కొరకు సిద్ధం చేయబడి ఉంది. ఎప్పుడు ఇది నాశనం అయితే మనకు తెలియదు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మితే రక్షిస్తాడు. లోకములో రక్షణ పొందితే ప్రభు వచ్చినప్పుడు ఈ నాశనాన్ని నుంచి మనము తప్పించుకుంటాం. రెండవది సమూయేలు మొదటి గ్రంథం.
సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. సమూయేలు సౌలుతో ఎక్కడ మాట్లాడుతున్నాడు? మిద్దె మీద మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సౌలు గాడిదలు ఏమైపోయినాయి? తప్పిపోయినాయి. వాటిని వెతకడానికి పనివాణ్ణి తీసుకొని సౌలు వెతుకుతూ వచ్చినాడు. అయితే చివరికి ఎక్కడ దొరకపోయేసరికి అప్పుడు ఆ పనివాడు అన్నాడు, ఇక్కడ ఒక పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే అవి ఎక్కడున్నాయో మనకు తెలియజేస్తాడేమో అని వాళ్ళిద్దరు ఎక్కడికి వచ్చారు? సౌలు ఆ పనివాడు సమూయేలు దగ్గరకు వచ్చారు. ఆయన రాకముందే దేవుడు తన ఆత్మ ద్వారా సమూయేలుతో మాట్లాడినాడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించే వ్యక్తిని నీ వద్దకు పంపిస్తానని చెప్పినాడు. దేవుడు చెప్పినట్లే వచ్చినాడు. తర్వాత సమూయేలుతో భోజనం చేశాడు. కలిసి భోజనం చేసిన తర్వాత మిద్దె మీద వారిద్దరు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. సమూయేలు భోజనం చేయడము, సమూయేలు సౌలు ఇద్దరు మాట్లాడుకోవడం అనేది ఇది సహవాసాన్ని చూపిస్తుంది. మొదటిది ఏం చెప్పుకున్నాం? రక్షించబడిన వాడు ఎక్కడ ఉండాలి? రెండోది సహవాసములు ఉండాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రభువుని నమ్మిన తర్వాత మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? సహవాసములు ఉండాలి. సహవాసానికి వేరుగా ఉండి మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం. రక్షించబడిన ఒక విశ్వాసి సంఘములో సహవాసములు ఉండాలి. యేసు ప్రభువు కూడా రక్షించబడిన విశ్వాసిని సంఘములో చేరుస్తాడు. ఆయన సంఘములో మనం ఉండాలి. సంఘములో సహవాసములో మనము సహవాసంగా ఉండాలి. చాలామంది యేసు ప్రభువుని నమ్మినామంటారు. ఏ సంఘానికి పోతామంటే కొంతమంది మేము ఎక్కడికి పోమండి అంటారు. వారు ఆత్మీయంగా ఎట్లా ఎదుగుతారు చెప్పండి? ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడండి. రక్షణ పొందడం అంటే కొత్తగా జన్మించడం. ఒక బిడ్డ కొత్తగా జన్మించిన తర్వాత ఎక్కడ ఉండాలి? తల్లి దగ్గర ఉండాలి. ఎవరో ఎత్తుకుపోయారు అనుకోండి, ఏమైంది? వాడికి టయానికి వానికి పట్టాల్సిన పాలు పట్టకపోతే, ఫీడింగ్ ఇవ్వకపోతే వాడి ఎదుగుదల అనేది ఉండదు. సంఘం అనేది ఒక తల్లి లాంటిది. తల్లి బిడ్డను ఏం చేస్తుంది? జాగ్రత్తగా కాపాడుతుంది. వానికి ఏం చేస్తుంది? నీళ్లు పోస్తుంది, సబ్బు రుద్దుతుంది, పౌడర్ రాస్తుంది. టయానికి ఏడుస్తే ఆకలి అయిందని అర్థం చేసుకొని వానికి కావలసిన ఇస్తుంది, పాలు ఇస్తుంది, వాని యోగక్షేమాలు చూస్తుంది. కాబట్టి తల్లి లాంటిదే సంఘం. రక్షించబడిన తర్వాత మనమందరం సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. కొంతమంది రక్షించబడ్డావు, ఏ సంఘానికి పోతావు అంటే 10 సంఘాలు చెప్తారు వాళ్ళు. అర్థమైందా మీకు? ఏ సంఘానికి పోతామంటే ఆ ఊర్లో ఉన్న సంఘాలన్నీ పేర్లు చెప్తారు వాళ్ళు. మొత్తానికి నువ్వు ఏ సంఘానికి పోతావంటే వాళ్ళకి ఏ సంఘానికి పోతారో వాళ్ళకే అర్థం కాదు. ఇప్పుడు చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత రోజు ఒక తల్లిపాలు ఇస్తే ఏమైంది చెప్పండి? బిడ్డ లోపల అవయవాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కాబట్టి ఆ చిన్న పిల్లలకి రోజు ఒక పాలు ఇచ్చారనుకోండి, ఏమవుతుందండి? రోజు ఒక పాలు ఇస్తే వీడు పాలు పడక ఏమవుతాడు? రోజుకి క్షీణించిపోతాడు. అందుకే బైబిల్లో ఉంది, నిర్మలమైన వాక్యం అనే పాలు అనేది. నిర్మలం అంటే కల్తీ లేని అని, స్వచ్ఛమైన అని. అందుకే మనం స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే సంఘానికి వెళ్ళాలి. ఆ సంఘంలో మనం స్థిరంగా ఉండాలి. అంతేగాని రోజు ఒక సంఘానికి తిరిగితే ఏమైందంటే మనం ఎదగలేము. మనల్ని చూసేటోళ్ళు ఎవరు కూడా ఎదగలేరు. ఎందుకంటే నీలాగానే తిరుగుతారు వాళ్ళు. కాబట్టి మనం ఎక్కడ పోయినా ఏం చేసినా ఒక సంఘానికి మనం అంటుకట్టబడి ఉండాలి. సంఘముతో సావాసం కలిగి ఉండాలి. రెండవది, మిథ్య అనుభవం అనేది మనకేం నేర్పిస్తుందంటే
సహవాసాన్ని నేర్పిస్తుంది. మూడవది తర్వాత సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. దావీదు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే మిద్దె మీద ఉన్నాడు. వాస్తవంగా మొదటి వచనంలో మొదటి లైన్లో ఏం చదువుతామంటే వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయాన అని చదువుతాం. అది ఏ కాలం అంటే రాజులు యుద్ధానికి వెళ్ళే సమయాన. ఇప్పుడు రాజైన దావీదు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళలేదు. యోవాబు సైన్యాధిపతిని పంపించాడు. దావీదు సైన్యము అమాలేకుల మీదకి వెళ్ళి ఏం చేస్తుంది? అమ్మోనియుల మీదకి వెళ్ళి ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. కానీ ఈయనేమో రాజనగర్లో ఉండిపోయినాడు. ఉన్నోడు ఏం చేశాడు? పడక మీద పడుకొని ఏం చేశాడు? నిద్రపోయాడు. అది ఏ టైము? ప్రొద్దుగుంకు వేళ, సాయంకాల సమయంలో. బైబిల్ వాస్తవంగా భక్తులైన వాళ్ళందరూ సాయంకాలం ఏం చేస్తారు? ప్రార్థనలు గడుపుతారు. సాయంత్రం అనేది దేవుని సన్నిధిలో గడిపే సమయం అది. ఆ సమయంలో పడక మీద పడుకొని నిద్రపోయాడు. నిద్ర లేచిన వెంటనే ఎక్కడికి ఎక్కాడు? మిద్దె మీదకి ఎక్కాడు. ఇదేం చూపిస్తుందంటే నిర్లక్ష్యం, అలక్ష్యాన్ని చూపిస్తుంది. నిద్ర అనేది సోమరితనాన్ని చూపిస్తుంది. యుద్ధానికి వెళ్ళాల్సిన దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. వాస్తవంగా తన సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయనకేముండాలి? నా సైన్యం ఎట్లా చేస్తుందో యుద్ధం, అమ్మోనీయులను నా సైన్యం జయిస్తుందా లేదా, యోవాబు ఏం చేస్తుంటాడు, సైన్యం ఏం చేస్తుంటుంది అని ఆయనకు కొంత ఆలోచన, యుద్ధాన్ని గురించిన మెలకువ ఆయనకు ఉండాలి. ప్రియులారా, అలాంటిది ఏమి లేకుండా పడుకొని నిద్రపోయాడంటే అది దావీదులో మనకేం కనపడుతుందంటే మంచివాడే, కానీ ఆ సమయంలో కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు, అలక్ష్యంగా ఉన్నట్లు, సోమరితనంగా ఉన్నట్లు కనపడుతుంది. రోమాపత్రిక 12:11 మనం చదువుతాం కదా, ఏమనుంది? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఏముండాలి? తీవ్రత. మనము దేవుని పిల్లలంగా ఆత్మీయమైన విషయాల్లో మందులంగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా ఆత్మయందు తీవ్రం కలిగి ఉండాలి మనకు. అయితే ఈయన నిర్లక్ష్యంగా ఉన్నాడు, సోమరితనంగా ఉన్నాడు. దేవుని పిల్లలకి సోమరితనం పనికిరాదు. సామెతల గ్రంథంలో సోమరుల గురించి చాలా వచనాలు ఉన్నాయి. మీకు ఒక వచనం చదివిస్తాను చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతలు 26వ అధ్యాయం 15వ వచనం. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట. అబ్బా, ఎంత కష్టం కదా, ఎంత సోమరుడు కదా. పాత్రలో చేపెడతాడంట, ఆ పాత్రలోది నోట్లో పెట్టుకోవడానికి కూడా ఏమంటాడంట? కష్టం అంటాడంటే. వీని ఏమనాలి? దేవుడు వానికి చేతులేకి ఆహారం ఇచ్చినాడు, కానీ తినడానికి కూడా ఏముంది? సోమరితనం. ఎంత సోమరుడు. అందుకే సామెతలు 6:6 అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. సోమరి చీమల దగ్గరికి పొమ్మన్నాడు. అదే సామెతల గ్రంథంలో ఉంది. సోమరు వాని యొద్దకు ఏమొస్తుందంట? దరిద్రం వస్తుందంట. సోమరు అని ఇంటికాడికి దరిద్రమే వస్తుంది. ప్రియులారా, దేవుని పిల్లలు ఎట్లుండాలి? చురుకుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఎట్లుంటారంట? చురుకైన వారంట. వాళ్ళు అంటారు మంత్రసాన్ని లేవని, మేము పోయేసరికి వాళ్ళు కానీ బిడ్డను దాచిపెట్టేస్తుర్రు. ఎంత చురుకుతనం! ఆ చురుకు లేకపోతే మోస ఏమైపోయేవాడు? దేవుని ఉద్దేశాలు ఏమయ్యేటియో. కాబట్టి దేవుని పిల్లలు చాలా చురుగ్గా ఉండాలి, సోమరితనంగా ఉండొద్దు.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు తలాంతుల గురించిన ఉపమానం. ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. 5 తీసుకున్నాడు 10 చేసినాడు, 2 తీసుకున్నాడు 4 చేసినాడు, 1 తీసుకున్నాడు భూమిలో పాతి పెట్టాడు. అప్పుడు ఆయన అంటాడు ఏమని, సోమరువైన చెడ్డదాసుడా. కాబట్టి దేవుడు సోమరులను ఒప్పుకోడు, సోమరితనంగా ఉండొద్దు. దేవుని పిల్లలు ఎట్లుండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవుని విషయాల్లో చాలా చురుకుదనం అవసరం. కాబట్టి మూడవది ఏం చూస్తున్నాము, నిర్లక్ష్యము లేదా సోమరితనం. మొదటిది ఏం చెప్పుకున్నాం, రక్షణ గురించి మాట్లాడుతుంది మిథ్య. రెండవది సావాసం, రక్షణ పొందిన వారు ఎక్కడ ఉండాలి, సావాసంలో. మూడవది సావాసంలో ఉండి సోమరిగా ఉంటే ఏమైతే మనం నష్టపోతాం, ఇతరులకి నష్టాన్ని తెస్తాం. దావీదు నష్టపోయినాడు. తర్వాత ఈ అధ్యాయం చదువుకోండి, ఊరియా కుటుంబాన్ని నాశనం చేసినాడు. ప్రియులారా, సోమరుల వల్ల సంఘానికి చాలా నష్టం. వాడు చేయడు, ఏం చేస్తాడు, ఎవరైనా పోయి చేయబోతే నువ్వెందుకు పోతావు అంటాడు. ఎందుకు, వీడు చేయకపోతే ఈయన అడుగుతారని. కాబట్టి సోమరుల ద్వారా సంఘానికి చాలా నష్టం. అందుకే సామెతల గ్రంథంలో సోమరువాన్ని పనిలో పెట్టుకున్నానికి కళ్ళకు పొగలాగా ఉంటాడంట, పండ్లకు పులుసులాగా ఉంటాడంట. పండ్లకి పులుసు ఉంటే ఎట్లుంటుందండి, పుల్లగా ఉందనుకో, నోట్లో పెట్టుకుంటే పండ్లు ఏమవుతాయి, పండ్లు ఇక తట్టుకోవన్నమాట. కళ్ళకు పొగ ఉంటే ఎట్లుంటుంది, అట్లుంటాడంట వాడు. అందుకే మనం సోమరుల్లాగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి. ఇది మూడవది. నాలుగవది సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతలు 21 9వ వచనం. గయ్యాలితో పెద్ద ఎంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. గయ్యాలి ఆ ఇంట్లో ఉంటుంది. ఇల్లు ఎట్లుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఆ పెద్ద ఇంట్లో, గయ్యాలి ఇంట్లో ఉండేదానికంటే మిద్దె మీదకి పోయి ఒక మూలను కూర్చుంటే మంచిదంట. ఈ మాట 2 చోట్ల ఉంది ఇదే సామెతల గ్రంథంలో. చూడండి, ఎన్నో వచనం, 25, 24లో కూడా ఉంటుంది. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన ఉండుట మేలు. ఇక్కడ మిద్దె దేని గురించి మాట్లాడుతుంది, మీరే చెప్పండి. పెద్ద ఇల్లు ఉంది, అందులో గయ్యాలు ఉంది. ఆ గయ్యాలతో ఉండేదానికంటే మిద్దె మీద ఒక మూలన కూర్చోవడం మేలు. అంటే ఆ మిద్దె అనేది నెమ్మదిని గురించి. గయ్యాలి దగ్గర ఉండి కలహం పెట్టుకొని నెమ్మది లేకుండా ఉండేదానికంటే మిద్దె మీదకి పోయి నెమ్మదిగా ఉండడం మేలు. మిద్దె అనేది ఇక్కడ 4వదిగా నెమ్మది, సమాధానాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుని పిల్లలు ఎట్లుండాలండి, ఎట్లుండాలి, నెమ్మదిగా ఉండాలి. అందరితో ఏముండాలి, సమాధానంగా ఉండాలి, గయ్యాలిగా ఉండొద్దు. కొంతమంది అందరు లేనప్పుడు వాళ్ళ అసలు రూపం చూపిస్తారు, అందరు ఉంటే చాలా మంచిగా కనపడతారు. శారా పేరు ఏం పేరు, శారాయి. శారాయి అంటే అర్థం ఏంటి, గయ్యాలి అని. శారాయి మారకముందు గయ్యాలాగా ఉందంటే ఆమె ఐగుప్తీయురాలు. ఆమె పేరు ఏం పేరు, హాగరు. ఎంత ఇబ్బంది పెట్టిందో, ఇంట్లో నుంచే పారిపోయిందంటే ఏం తీసుకొని కొట్టిందో మరి కదా, ఎంత గయ్యాలిది కదా. కొన్నిసార్లు మనం ఎంత గయ్యాల్లాగా ఉంటామంటే కదా, ఓ రోజు ఒక ఇల్లు దర్శించడానికి పోతే ఆడ బండి ఆపగానే కిటికీల డోర్లోంచి గంజులు బయటకు వస్తున్నాయి. లోపల గొడవ జరిగింది. గంజి తీసుకుని విసిరితే ఆమె గంజి ఏమైంది, బయటకు వచ్చి బండి దగ్గర పడింది. చూడండి ఎంత ఉద్రేకం, ఎంత కోపం, ఆవేశం. దేవుని పిల్లలు ఎట్లుండాలి చెప్పండి. బైబిల్ ఉంది, యేసు ప్రభు ఎవరండి, సమాధానానికి కర్త. ప్రియులారా, దేవుని పిల్లలం ఎక్కడున్నా నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి.
మనం శరీరంలో ఉన్నాం. కొన్నిసార్లు ఏమైతే ఆవేశం వస్తుంది, ఉద్రేకం వస్తుంది. బైబిల్లో నరుని కోపము దేవుని నీతిని యాకోబు పత్రికలో ఉంది, నెరవేర్చదు. అందుకనే యాకోబు పత్రిక 1:19 అంటాడు, వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. కోపపడడానికి మనం నిదానించాలి. కొంతమంది ఎట్లుంటారంటే ముక్కు మీద కోపం అంటారు కదా, వాళ్ళని కదిలిస్తే నాగుపామును కదిలించినట్టే. ఇంకా పామును కదిలిస్తే ఏమైంది, ఎంత బుస కొడుతుందో అంత కోపం. కాబట్టి 4వదిగా మిథ్య అనేది నెమ్మది, సమాధానాన్ని చూపిస్తుంది. తర్వాత 5వది మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. మిథ్య మీద ఉండువాడు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు. మిద్దె మీద ఉండేవాడు ఇంటిలో ఏదైనా తీసుకొని పోవటకు ఏం కావద్దు, దిగకూడదు అన్నాడు. ఇక్కడ మిద్దె అంటే దేని గురించి మాట్లాడుతుంది? యేసు ప్రభు రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు వచ్చేటప్పుడు మిద్దె మీద ఉండేవాడు అటే వెళ్ళిపోవాలి, కిందికి రావాలని అనుకోకూడదు. ఎందుకంటే ఈ లోకమంతా శాశ్వతమైంది కాదు. మిథ్య అనేది ఇక్కడ ప్రభు రాకడ గురించి మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, మనల్ని రక్షించిన మన ప్రభు మన కోసం ఏమవుతున్నాడు, తిరిగి రాబోతున్నాడు. లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే ప్రభు మన కోసం రాబోతున్నాడు. బైబిల్లో మనకు తెలుసు, యుద్ధాలు అన్నాడు, జరుగుతూనే ఉన్నాయి. భూకంపాలు అన్నాడు, మొన్న ఇక్కడే ఊగిందని చెప్పినారు కదా. ఇందాక ఎవరో నాకు ఒక వీడియో పెట్టినారు, ఈ వారంలో తెలంగాణలో భూకంపం వస్తుంది అని. దాని కింద ఒక పాస్టర్ పెట్టినాడు ఒక మెసేజ్, మళ్ళీ వెంటనే ఇప్పుడు మనం ఏం చేద్దామని పెట్టాడు. నాకు అనిపించింది మనం చచ్చిపోదామని పెడదామని నాకు అనిపించింది. కానీ ఆ మాట పెడితే మధ్యలో మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారని పాస్టర్లే అంత భయపడితే ఎట్లా చెప్పండి. భూకంపం వస్తే మనం చచ్చిపోదామని పెడదామనిపించింది. తర్వాత ఇంకొక పాస్టర్ అన్నాడు, ఇది ఓల్డ్ న్యూస్ అని పెట్టినాడు. ఎప్పుడుదో తీసి పెట్టి ప్రజల్ని కలవరపరుస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రభు వస్తున్నాడని మనకు తెలియజేస్తుంది. ప్రభు వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకు మనం ఏం కావాలి, సిద్ధపడాలి. కాబట్టి ప్రియులారా, 5 విషయాలు చెప్పుకున్నాం. మిథ్య అనేది మనకేం నేర్పిస్తుంది? 1, రక్షణ గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడాలి. 2, సహవాసాన్ని చూపిస్తుంది. రక్షించబడిన వ్యక్తి ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలి. సహవాసానికి వేరుగా ఉంటే మనం ఆత్మీయంగా ఎదగలేం. 3, మిథ్య ఏం చూపిస్తుంది? నిర్లక్ష్యాన్ని లేక సోమరితనాన్ని చూపిస్తుంది. సంఘములో ఉన్న మనము నిర్లక్ష్యంగా ఉండదు, సోమరితనంగా ఉండదు. 4వది, మిథ్య అనేది నెమ్మది, సమాధానం చూపిస్తుంది. మనం కుటుంబంలో దేవుని పిల్లలతో అందరితో మనం సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. 5వది, మిథ్య అనేది ప్రభు రాకడం చూపిస్తుంది. కాబట్టి ప్రభు వస్తున్నాడు, మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. సరే, ఏది ఏమైనా అపోస్తలుల కార్యములు మన భాగానికి వస్తే, పేతురు ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కాడు? మిద్దె మీదకి ఎక్కాడు. ఇక్కడ మిథ్య అనేది ప్రార్థనను చూపిస్తుంది. ప్రార్థన చేయడానికే మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటే ఏమైనాడు? 10వ వచనం చివరిలో అతడు పరవశుడై అని చదువుతాం. ప్రార్థన చేస్తుండగా అతడు ఏమైపోయినాడు? పరవశుడైనాడు. మనం ప్రార్థన చేస్తుంటే ఎప్పుడన్నా పరవశులం అయ్యామా? మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ఎట్లా చేస్తాం? పొయ్యి మీద కూర పెట్టి లోపల మోకరించి
యేసు ప్రభువా దేవా స్తోత్రం అంటాం, ఆ కిచెన్ వైపు చూస్తాం కదా. మనం ప్రార్థనలన్నీ వెరైటీగా ఉంటాయి. మనం దేవుని మీద దృష్టి మనసు పెట్టకుండా ప్రార్థన చేస్తుంటాం. ఓసారి ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, సేవకుల కొడుకులో ప్రార్థన చేస్తూ మధ్యలో ఒరే కోతి వస్తుంది అన్నాడు. ఇప్పుడు లేడు, ఆయన చనిపోయినాడు. ఒరే కోతి వస్తుందిరా అన్నాడు పెద్ద ఆయన. నాకు అర్థమైంది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడు, చుట్టూ ఏమొస్తాయని గమనిస్తున్నాడు. సరే పెద్దోడు ఆయన, చనిపోయిన లేడు. సరే ఏది ఏమైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా మనము దేవుని మీద భారం వేసి దేవుని మనసులో ధ్యానిస్తూ దేవునికి భారముతో మనం ప్రార్థన చేస్తే దేవుడు అనేక విషయాలు మనకు చూపిస్తాడు. పేతురు ఇక్కడ ప్రార్థన చేస్తుండగా ఆత్మవశుడైపోయినాడు, పరవశుడైన తర్వాత ఆయన ఒక దర్శనాన్ని చూసినాడు. మీరు అంటారేమో ఇక్కడ దర్శనం అని ఎక్కడ ఉందని. చూడండి 11వ వచనంలో ఆయన పేతురే చెప్తాడు. చూడండి 4-5 వచనాలు. అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను. ఆయనకి ఏం కలిగిందంటే దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏం చూశాడు? 12వ వచనం, 11వ వచనం. ఆకాశము తెరవబడయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయో చూచాను. ఆ దర్శనంలో ఆయన చూస్తూ ఉండగా ఆకాశం ఏమైంది? తెరవబడింది. బైబిల్లో ఆకాశం తెరవబడితే యేసు ప్రభువే చెప్పినాడు, గొప్ప కార్యాలు చూస్తారని చెప్పినాడు. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం, 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయోనో దిగుటయోనో చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువే చెప్పినాడు. ఆకాశం తెరవబడితే దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కడం దిగడం అంటే ఆకాశం తెరవబడితే దేవుని కార్యాలు మీరు చూస్తారని చెప్పినాడు. కాబట్టి అందుకనే ప్రార్థన చేస్తుండగా ఆయన పరవశుడయ్యాడు. ఇంతలో ఆయనకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దుప్పటి కాదు, అక్కడ మీరు గమనించాలి, దుప్పటి వంటి పాత్ర అని ఉంది కదా. కొంతమంది దుప్పటి దిగొచ్చింది చెప్తుంది. దుప్పటి కాదు, అక్కడ దుప్పటి వంటి వచనాలు, ఆ అక్షరాలు పొలులు కూడా చాలా ప్రాముఖ్యమైనది. దుప్పటి వంటి పాత్ర దిగి వచ్చింది. ఆ పాత్రలో ఏమున్నాయి? అనేక భూమి మీద ఉన్న జంతువులు ఉన్నాయి. కాబట్టి ఆకాశం తెరవబడినప్పుడు దేవుడు యేసు ప్రభువే చెప్పినాడు, అనేక దేవుని కార్యాలు చూస్తారు అని. బైబిల్లో చూడండి మత్తయి సువార్త 3:16లో యేసు ప్రభు యోర్దాను నదిలో నీళ్ళలోంచి పైకి రాగానే బాప్తిజం తీసుకొని ఆకాశం ఏమైంది? తెరవబడింది. ఎప్పుడైతే తెరవబడిందో పావురం వలె పరిశుద్ధాత్ముడు ఏమైనాడు? ఆయన మీద దిగొచ్చినాడు. ఆకాశము నుంచి తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప శబ్దముతో ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను అది చూసినాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అంతేకాదు ఇది అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చివరిలో స్టెఫెను చంపేటప్పుడు స్టెఫెను కూడా అంటాడు, ఆకాశం ఏమైంది? తెరవబడింది. దేవుడు కుడి పార్శ్వమున యేసుక్రీస్తు మనిషి కుమారుడు నిలుచుండుట నేను చూచుచున్నాను. బైబిల్లో ఆకాశం తెరవబడినప్పుడు భక్తులైన వారు దేవుని గొప్ప కార్యాలను వాళ్ళు చూసినారు. ఇక్కడ పేతురు దర్శనాన్ని చూసినాడు. దర్శనంలో దుప్పటి వంటి ఒక పాత్ర దిగి వచ్చింది. అందులో భూమి మీద ఉండే సకల విధములైన జంతువులు, భూమిని ప్రాకే ఈ పురుగులు, ఇవన్నీ అందులో ఉన్నాయి. అప్పుడు ఏమన్నాడు?
పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం వినబడెను. పేతురుకు ఒక స్వరం వినపడుతుంది, పేతురు వీటిని చంపుకొని తిను అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా. ఎందుకు ఈ మాట చెప్పినాడంటే, పేతురు యోధుడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో యోధులు తినాల్సినవి తినకూడనివి దేవుడు రాయించినాడు. లేవే కాండం 11 చదువుకోండి. అక్కడ యోధులు ఏవి తినాలి ఏవి తినకూడదో చెప్పినాడు. కనుక అవి తినకూడదు కాబట్టి, అపవిత్రమైన వాటిని తినకూడదు కాబట్టి ఈయన ఏమన్నాడంటే, ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను తినలేదు అన్నాడు. అయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పినాడు యేసు ప్రభు. ఏమన్నాడు? శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటుంటే పరిసయ్యులు శాస్త్రులు చూసి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారంటే అప్పుడు ప్రభు అన్నాడు, నోటిలో పడేది మనిషిని అపవిత్రపరచదు, లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. అంటే తినే దాంట్లో అపవిత్రం ఏమి లేదని చెప్పినాడు. పాత నిబంధనలో వీళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం యోధులు కొన్ని తినాలి కొన్ని తినకూడదనే కొన్ని పద్ధతులు దేవుడిచ్చినాడు. పేతురు యోధుడు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నేను అపవిత్రమైనవి నిషిద్ధమైనవి తినకూడదు అన్నాడు. కానీ పేతురు ఎక్కడున్నాడు? క్రొత్త నిబంధన కింద ఉన్నాడు. కొత్త నిబంధన ప్రకారం మనం అన్నీ తినొచ్చు, గుర్తుపెట్టుకోండి. అన్నీ తినొచ్చని గుట్కలు తినేరు. ఒకడు అన్నాడు, అన్నీ తినొచ్చు అని చెప్పారు అయ్యగారు, నేను గుట్కలు తినొచ్చా అన్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంది, నీ దేహానికి హాని కలిగించేదాన్ని ముట్టుకోవద్దని ఉంది. అప్పుడు నేను అన్నాను, అది తింటే నీకు మంచిదా చెడా అన్నాను. అది తింటే క్యాన్సర్ అవుతుంది సార్ అన్నాడు. దాని మీదనే బొమ్మ ఉంటుంది, క్యాన్సర్ బొమ్మ కదా. అంబార్లు గుటకాలు అవి తినేవాళ్ళు అవి చూసుకుంటేనే తింటారు కదా. సిగరెట్ మీద కూడా ఏముంటుంది, క్యాన్సర్ వచ్చే బొమ్మలు ఉంటాయి, సింబల్స్. దాని మీద ఉంటుంది పొగ తాగుట హానికరము అని రాసే ఉంటుంది, కానీ తాగుతారు. కాబట్టి అప్పుడు చెప్పాను, దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో ఏదైతే మనం తీసుకుంటే ఆరోగ్యం అవి తీసుకోవాలి, కానీ అలాంటివి తీసుకోవడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినట్లు అని చెప్తే ఆయనకు అర్థమైంది. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన ప్రకారం పేతురు ఆలోచించి అపవిత్రమైనవి తినకూడదు అంటే ప్రభు అంటాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని, అంటే భూమి మీద ఉన్న వాటన్నిటినీ దేవుడు ఏం చేశాడండి అంటే, ఇంకా కొంతమంది శాస్త్రులు పరిశీలకులు ఇప్పుడు కూడా ఉన్నారు, నేను ఇది తినను, నేను అది తినను, అది ముట్టుకో. అందుకే బైబిల్ సరిగా మనం అర్థం చేసుకోకుండా మనం ఏదో ఒక వచనం చదువుకొని ఇదే నాకు అర్థమైంది అని చెప్పి అని పట్టుకుని కూర్చోవద్దు. బైబిల్ అంటే 66 పుస్తకాలు, గుర్తుపెట్టుకోండి. ప్రతి వచనం మనం ఆలోచించాలి. ఒక వచనం చదివినప్పుడు దానికి సంబంధించిన ఇంకెక్కడ ఉన్నవో ఆలోచించాలి. అందుకనే భూమి మీద ఉన్న కొన్ని అపవిత్రమైన పాత నిబంధనలో యోధులకు తినొద్దని చెప్పినాడు. అయితే క్రొత్త నిబంధనలకు వస్తే భూమి మీద ఉన్న ప్రతి వాటిని కూడా దేవుడు ఏం చేశాడు, పవిత్రం చేశాడు. మర్చిపోకండి. ఈరోజు మనం అన్నీ తినచ్చు ప్రియులారా. అందుకనే తినకూడదు అనే మైండ్ నీకుంటే తినకు. ఎందుకంటే రోమపత్రిక 16వ అధ్యాయంలో ఉంది, చివరి వచనము, అవిశ్వాసముతో తింటే అదేంటంట, అదే పాపం అంట. ఇంకా నీకు విశ్వాసం లేదు, ఇంకా తినకుంటేనే పోతే ఏం చేద్దాం మరి. నీ విశ్వాసము నీ భక్తి అంతే ఉంది, మరి చేసేది ఏముంది. నీ స్టాండర్డ్ అంతే కాబట్టి ఇంక నిన్నెవరూ మార్చలేరు, యేసుప్రభు కూడా మార్చలేడు. అందుకే దేవుడు భూమి మీద ఉన్న వాటన్నిటినీ పవిత్రపరిచాడని దేవుడు చెప్పినాడు. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటికి ఎంచొద్దు అని చెప్పినాడు. చెబితే పేతురు అసలు తిన్ను అని మడికేస్తే 3 సార్లు ముమ్మారు చెప్పాడంటే దేవుడు, ఏమయ్యా తినవయ్యా అంటే నేను తిన్నానేసరికి చివరికి దేవుడు ఏం చేసినాడు, సరేలే అని చెప్పి రిటర్న్ తీసుకున్నాడు. వాస్తవంగా ఈ దర్శనం ఏంటి పేతురికి? ఏంటండి దర్శనం?
ఇప్పుడు కొర్నేలు ఇంటికి పోవాలని దర్శనం వేదే. కొర్నేలు ఎవరు? ఈ విషయం చెప్పి ముగించేస్తా. కొర్నేలు ఎవరండి? అన్యుడు. అసలు పేతురు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం, త్వరగా తీయండి ముగించేద్దాం. 16వ అధ్యాయం 18, 19 వచనాలు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని ఎవరితో చెప్పాడు యేసు ప్రభు? పేతురుతో చెప్పినాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘం కడుతున్నాను, ఆ సంఘానికి ద్వారాలు ఉన్నాయి, దాని తాళాలు నీకు ఇస్తున్నా అన్నాడు. అంతేనండి. 19వ వచనంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చుచున్నాను. తాళాలు, ఈ తాళాలు ఏంటంటే బైబిల్ పండితులు ఏం చెప్తారంటే సంఘం యొక్క తాళాలు పేతురికి ఇచ్చినాడు ప్రభు. అందుకే అపోస్తుల కార్యాలు మనం గమనిస్తే 2వ అధ్యాయంలో సంఘ ఆరంభం పేతురుతోనే చేసుకున్నాడు. పెంతెకొస్తు పండుగ దినాన 2వ అధ్యాయంలో ఆత్మచేత నింపబడిన పేతురు సువార్త ప్రకటించగా ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. మొదట తాళం అక్కడ తీసినాడు. 3,000 మంది సంఘములో చేర్చబడ్డాడు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 5,000 మంది చేర్చబడ్డారు. అంతేకాదు, ముఖ్యంగా 8వ అధ్యాయానికి వస్తే సమరయులు చేర్చబడ్డారు. వాస్తవంగా సంఘానికి హింస కలిగినప్పుడు ఫిలిప్ వెళ్ళాడు సమరయ పట్టణానికి, సువార్త ప్రకటించాడు, బాప్తిస్మం ఇచ్చాడు, కానీ వారి మీదకి దేవుని ఆత్మ దిగిరాలేదు. అసలు దేవుడు ఆత్మను మనకు ఎందుకు ఇస్తాడో తెలుసా? సంఘంలో చేర్చబడ్డానికే. కొరింథీ మొదటి పత్రిక 12లో ఉంటుంది. ఆత్మ బాప్తిస్మము సంఘం అనే శరీరములో మనం చేరడానికని పౌలు చెప్తాడు. కాబట్టి ఈయన సువార్త చెప్పాడు, రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, కానీ ఆత్మ దిగి రాలేదు. ఎందుకు రాలేదు అంటే పేతురు యోహానులను పిలిపించి సంఘంలో చేర్చే తాళం ఎవరికి ఇచ్చాడు? ఆయన పేతురికి ఇచ్చాడు. అందుకనే పేతురు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధ ఆత్ముడు దిగి వచ్చాడు. సమరయులు అంటే అటు అన్యులు కాదు, యోధులు కాదు, ఎటుగానోళ్ళు అన్నమాట. వాళ్ళని సంఘంలో చేర్చుకునే ఆ పని పేతురుకు అప్పగించాడు ప్రభు. గనక పేతురు వచ్చి ప్రార్థించగా ఆత్మ వారి మీద దిగి వచ్చాడు, వారు సంఘములో చేర్చబడ్డారు. తర్వాత ఇప్పుడు 10వ అధ్యాయముల అపోస్తుల కార్యాల్లో పేతురు ద్వారానే అన్యులకు కూడా సంఘంలో ఏం కావాలి? ప్రవేశం. అందుకే తాళం ఈయనే తీయాల. తాళం నీకు ఇచ్చుచున్నాను అన్నాడు కదా మత్తయి 16:19లో. అందుకనే అన్యులను కూడా సంఘంలో ప్రవేశించి డోర్ తెరిచే పని పేతురుదే. అందుకే గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ దర్శనం ఇచ్చి ఇప్పుడు పేతురును కొర్నేలు ఇంటికి పంపించి అన్యులు రక్షించబడిన తర్వాత వారు కూడా సంఘంలో చేర్చబడాలి. పేతురు ద్వారా అన్యులు కూడా సంఘములోనికి రావాలి. అది దేవుని ఉద్దేశం. అయితే పేతురు అది గ్రహించక నాకు ఇది వద్దే వద్దు అన్నాడు. అనేసరికి ఆ పాత్ర పైకి వెళ్ళిపోయింది. తర్వాత అర్థం చేసుకున్నాడు, ఏంది ఇది, ఎందుకు వచ్చింది ఈ దర్శనం అని ఆలోచిస్తుంటే తర్వాత మనం చూస్తాం. ఇంతలో దేవుని ఆత్మ మాట్లాడతారు, నీకోసం కింద 3 వచ్చారు, నువ్వు దిగి వెళ్ళు, వాళ్ళు నిన్ను పిలిస్తే నేను రానని చెప్పొద్దు, వాళ్ళతో కూడా నువ్వు వెళ్ళడానికి ఇష్టపడమని చెప్పినాడు. ఆ విధంగా పేతురు ఈ దర్శనం చూసిన తర్వాత అన్యుల దగ్గరికి దేవుడు నడిపిస్తున్నాడని తెలుసుకొని, వాస్తవంగా యూదులు అన్యుల దగ్గరికి మనం 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు చూస్తాం. పేతురు 11వ అధ్యాయంలో పోయి వచ్చిన తర్వాత ఎంత ఆర్గ్యుమెంట్ జరిగిందో యెరూషలేములో ఆ యూదులకి ఈ పేతురికి, నువ్వు ఎట్లా అన్యుల దగ్గరికి పోయిస్తావని. కాబట్టి పేతురు ద్వారా దేవుడు అన్యజనులను రక్షించి సంఘంలో చేర్చుకోవాలనేది దేవుని ఉద్దేశం కనుక ఆ దర్శనాన్ని చూపించాడు. కానీ పేతురు మొదట గ్రహించలేదు, తర్వాత గ్రహించి
అన్యుల దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనం కూడా దేవుడు ఏదైతే మన పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం మన ద్వారా నెరవేర్చాలని దేవుడు ఇష్టపడినప్పుడు మనం వద్దు అనద్దు. పేతురు అంటే ఆ దినాల్లో ఆయనకు పూర్తి లేఖనాలు లేవు, ఆయనకు సరైన గ్రహింపు లేక అట్లా అన్నాడు. కానీ ఇప్పుడు 66 పుస్తకాల సంపూర్ణ బైబిల్ మనకు ఉంది. మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. కనుక దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉందో గ్రహించి దేవునికి మనము లోబడి ప్రభు ఏదైతే చెబుతాడో అది చేయడానికి మనము ఇష్టపడాలి. ప్రభు ఉద్దేశ ప్రకారం మనం వెళ్తే, ప్రభు చెప్పింది మనం చేస్తే మనము మేలు పొందుతాం, మన ద్వారా 10 మంది మేలు పొందుతారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.